జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు అనేటువంటి భావన ఇండస్ట్రియలిస్టులో కలిగింది. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇండస్ట్రియలిస్ట్ రారు. మరి గ్రీన్ ఎందుకు వచ్చింది? గ్రీన్కో సంబంధించింది బ్రహ్మాండమైన వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి మనం చూసాం కదా. నిన్న మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతం, అమోఘం, ఇది వరల్డ్లోనే నెంబర్ 1 ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? సో ఇండస్ట్రియలిస్టులకు కానీ పెట్టుబడులకు కానీ చాలా ఫ్రెండ్లీగా మేము 5 సంవత్సరాలు బిహేవ్ చేసాం. అందరూ బిహేవ్ చేయవలసిందే. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. మనకు చాలా సహజ వనరులు ఉన్నాయి, సుదీర్ఘమైనటువంటి కోస్ట్ ఉంది, పోర్ట్లు ఉన్నాయి. ఇవన్నిటినీ పోర్ట్స్ను కూడా ఏం చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. వైద్యాలయాలు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. పీపీపీపీ ప్రోగ్రామ్, పీపుల్స్, ఎవరు పీపుల్? చంద్రబాబు పీపుల్, చంద్రబాబు నచ్చిన పీపుల్, వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి పండగలు లేకోకుండా కూడా అద్భుతమైన అబద్ధాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకనే బాధపడుతున్నారుగా. అద్భుతంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మరింత అద్భుతంగా చేస్తాడు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు మీరు యూట్యూబ్లో కూడా చూడండి, ఎట్లా ఉంటాయో కోతలు, అద్భుతమైన కోతలు. అసలు ఏం కోతలండి నాకు అర్థం కాల. మీరు అడిగారు కదా ఒక పాయింట్. అమ్మఒడి కాదు, అమ్మఒడి ఒకడికే ఇస్తున్నారా? మమ్మల్ని ఎన్నుకోండి, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆశపడ్డారు పాపం. ఏం చేస్తాం మరి? ఆశపడలేదా? అదేదో ఇంకోటి 18,000 అన్నారు, ఇచ్చాడా? రైతు భరోసా దానికన్నా ఎక్కువ 20,000 అన్నాడు, ఇచ్చాడా? ఒకటి కాకపోతే ఒకటి ఇచ్చాడా? కానీ మరీ అబద్ధం ఆడటం బాగోదు కానీ ఒకటి ఇచ్చాడు. ఏది? 4,000. ఆ 4,000 ఇచ్చినప్పుడు కత్తిర మొదలెట్టాడు. కత్తిర వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతమంది ఉన్నారు లెక్క తీయండి, కోసేయండి అంటున్నాడు. అంతే. అంటే బడ్జెట్ మాత్రం పెరగకూడదు, వాళ్ళకు మాత్రం 1,000 ఇచ్చాడు. ఇది చెప్పుకుంటూ ఉంటాడు ఎవరు, మన లోకేష్ కూడా. మొన్న ఏమంటే ఇచ్చావా, 1,000 పెంచావా లేదా అంటున్నాడు. మహిళలకి ఫ్రీ బస్ ఏదయ్యా? ఓసారి మీరు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ కొట్టండి, వెనకాల ఉంటాయి ఆయన ఫోటో, వెనకాల 6 హామీలు ఉంటాయి, ఒక్క హామీ కూడా నిలబెట్టలా. గ్యాస్ బండ్లు ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు చూశారుగా. అన్ని మోసం అండి. మీరు అడిగారు కదా ఇందాక, చెప్తున్నా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు 2014లో? టోటల్గా ఏది? రుణమాఫీ అన్నాడా లేదా? ఇచ్చాడా? ఇస్తే నీ పోటీ ఒక ఆయన అడిగాడుగా, ఏమండి రుణమాఫీ చేస్తాను కదా, మొత్తం చేశా. నేను ఎక్కడన్నా మొత్తం చేస్తానని, కొద్దిగా చేస్తానని చేశాను అన్నాడు. కాదు సార్ మీరు అని డబాయించాడు. మొత్తం చేస్తానన్నమాట నిజమా కాదా? కొద్దిగా చేసి సరిపెట్టిన మాట నిజమా కాదా? ఇలాంటి అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడా కాదా? అక్కడి దాకా ఎందుకు? ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నాడా? ఇప్పుడు 7 మాసాలు అయింది, నెరవేర్చాడా? నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడా? తూతూ మంత్రం చేస్తున్నాడు. అన్నా క్యాంటీన్ అంటాడు, ఎంతమంది పెడుతున్నారు అన్నం? ఇవన్నీ తూతూ మంత్రం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అడిగినట్టుగానే ఇన్ని అద్భుతాలు మేము చేసినా మరింత అద్భుతాలు చేస్తారు. 2 హీరోలు వచ్చారు అనుకున్నారు వాళ్ళు. అంటే 2 హీరోలు సినిమా అనుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు. 2 హీరోలు వచ్చిన సినిమా ఇదే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. అట్టర్ ఫ్లాప్. 2 ముగ్గురైనా. ఇంకా ఆయన కూడా హీరో అనుకుంటున్నాడు, ఆయన కామెడియన్ అనుకోండి. 2 హీరోల సినిమా అనుకుని ఎగబడ్డారు. మొదటి రోజు ఫుల్ కలెక్షను, తర్వాత నిల్లు. ఇది జరిగిన విషయం.